ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇస్కాన్ బాలాలయంలో ఘనంగా రాధా గోవిందుల హోలీ మహోత్సవం. రాధా గోవిందుల జంట ప్రేమకు ప్రతిరూపమని, ప్రేమను పంచడమే జీవిత లక్ష్యం. ఆనందాల కేలిగా హోలీ హాజరైన 300కు పైగా భక్తులు. కరీంనగర్ లో రోజు 5 క్వింటాల హలీం తయారీ. రోజు 22 లక్షల నుంచి 25 లక్షల వరకు బిజినెస్. హలీం అమ్మకాలకు తోడు ఇతర ప్రత్యేక వంటకాల ద్వారా మరో 5 లక్షల వ్యాపారం. పంటలు ఎండిపోతుంటే రైతు సమస్యలను గాలి కొదిలేసిన ఎమ్మెల్యే. సాగునీళ్లు లేక ఎండుతున్న పంటలు. రైతు సమస్యలను గాలి కొదిలేసి మానుకొండూరు ఎమ్మెల్యే. కవ్వంపల్లి పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అసమయి. ఇస్కాన్ బాలాలయంలో ఘనంగా రాధా గోవిందుల హోలీ మహోత్సవం. చెడుపై మంచికి విజయ సూచనగా దేశమంతటా హిందూ సమాజం భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే హోలీ మహోత్సవాన్ని కరీంనగర్ ఇస్కాన్ రాధా గోవిందుల బాలాలయంలో తొలిసారి ఉత్సాహభరితంగా జరుపుకోవడం శుభ పరిణామమని ఇస్కాన్ మందిర నిర్వాహకులు నరహరి ప్రభు అన్నారు. ఈ రోజు కరీంనగర్ ఇస్కాన్ రాధా గోవిందుల బాల ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన హోలీ మహోత్సవంలో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, హిరణ్యకశిపుడు తన సోదరి హోలిక అధర్మ చర్యల ఫలితంగా వారిద్దరూ చనిపోవడం, ధర్మ పక్షపాతి ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడడం జరిగిందని అన్నారు. రాధా గోవిందుల జంట ప్రేమకు ప్రతిరూపమని, ప్రేమను పంచడమే జీవిత లక్ష్యంగా మన జీవితాలు కొనసాగాలని కోరారు. ఒకరిపై మరొకరు ప్రేమను చూపడాన్ని రంగుల రూపంలో వ్యక్తం చేయడం జరుగుతుందని తెలిపారు. మనం ప్రేమించే వారిని, మనకు ప్రేమను పంచే వారిని రంగుల్లో ముంచడం ఒక ఆచారంగా వస్తుందని అన్నారు. రాధాకృష్ణుల జంటపై పడిన రంగులతో మనం కూడా హోలీ ఆడుతూ మన దేహంపై పడే విధంగా ఆనందాల కేలిగా హోలీని ఆడుకోవడం ఇస్కాన్ సాంప్రదాయంగా వస్తుందని అన్నారు. రాధాకృష్ణుల హోలీ తర్వాత హాజరైన 300కు పైగా భక్తులు రంగోలి హోలీని ఆడుకుంటూ భజనలు, నాట్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో కన్నకృష్ణ, డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, డాక్టర్ కెప్టెన్ బుర్ర మధుసూదన్ రెడ్డి, కోమురల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ స్వాతి, ప్రేమానంద, సూర్నాథ్ శ్రీనివాస్, మహాలక్ష్మి తదితరులు పాల్గొని హోలీ పర్వదిన సంబరాలను అంబరాన్ని అంటుకునే విధంగా నిర్వహించారు. కరీంనగర్ నగర వ్యాప్తంగా 20 హలీం సెంటర్లు ఉన్నాయి. వాటిలో రోజు 5 క్వింటాల హలీం తయారు చేస్తుండగా విక్రయాలతో రోజు 22 లక్షల నుంచి 25 లక్షల వరకు బిజినెస్ జరుగుతుంది. హలీం అమ్మకాలకు తోడు ఇతర ప్రత్యేక వంటకాల ద్వారా మరో 5 లక్షల వ్యాపారం జరుగుతుంది. హలీం తయారీకి 3 క్వింటాల మేక మాంసం ఉపయోగిస్తుండగా హారీస్ తయారీ కోసం క్వింటాల్ కోడి మాంసం అవసరం అవుతుంది. రోజు ఒక్కో హలీం సెంటర్లో 15 నుంచి 50 కిలోల హలీం, 5 నుంచి 20 కిలోల వరకు హారీస్ తయారు చేస్తారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 20 హలీం సెంటర్లు ఉండగా వాటిలో అధిక భాగం గోదావరి ఖనిలో ఉన్నాయి. రోజు 2 క్వింటాల హరీస్ విక్రయాలు జరుగుతుండగా 500 కిలోల హలీం అమ్మకాలు సాగుతాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో సిరిసిల్లలో 2, వెమలవాడలో 2 హలీం కేంద్రాలున్నాయి. 4 కేంద్రాల్లో మొత్తం 60 కిలోల హరీస్, 20 కిలోల హలీం అమ్మకాలు జరుగుతాయి. ఇక జగిత్యాల జిల్లా పరిధిలో మొత్తం 20 హలీం సెంటర్లు ఉండగా అత్యధికంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోనే ఉన్నాయి. ఈ సెంటర్లలో మొత్తం 10 క్వింటాల హరీస్ అమ్మకాలు జరుగుతాయి. 20 ఏళ్లుగా అమ్మకాలు. గత 20 సంవత్సరాలుగా మహేక్ క్యాటరింగ్ సెంటర్ ద్వారా హలీం, హరీష్ బిర్యానీ, అరేబియన్ వంటకాలను కరీంనగర్ నగర వాసులకు రుచి చూపిస్తున్నాం. హలీం తయారీలో ఇరానీ పద్ధతులు పాటిస్తూనే కరీంనగర్ నగరవాసుల ఆహార అలవాట్లకు అనుగుణంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ స్వచ్ఛమైన మసాలా దినుసులు ఉపయోగించి తయారు చేయడం ఆయన ప్రత్యేకత. आने के लिए दोस्तों जो ताकत वाली चीज़ जो बोलते हैं हम लोग रमज़ान में एक खाना जो मिलना है हम लोगों को बनाने का उसमें हिंदू मुस्लिम और
पूरे सिख ईसाई जो आ रहे हैं जो टेस्ट के लिए आ रहे हैं और इसका खाने का जो है बहुत लजीजपन जो है कोटला जो दे रहे हैं हम लोग, इसमें ताकत की चीज़ है रोज़दारों के लिए। और ये जो तो सिर्फ रमज़ान में ही हम लोगों को मिलता बनाने का मौका, कि वो लोग यहाँ पर हम लोग जो कर रहे हैं सिर्फ रमज़ान के मौके पे ही कर रहे हैं। इंशाल्लाह अगले साल भी हम लोग जो डालेंगे प्लान अगर हुआ तो यहीं पे करेंगे या कहीं और करेंगे इंशाल्लाह। लेकिन यहाँ पे नंबर 1 क्वालिटी आपको मिल रही है। ये कोटला बहुत दूर दूर से सिलसिला वगैरह क्या क्या मिला देते हैं आपको। इसमें देखिए आपको ड्राई फ्रूट, काजू, बादाम का पेस्ट मिला रहे हैं हम लोग, फिर कोटला असली की गरम मसाले और बहुत सारे जैसा पोल्ट्री मसाला है और इलायची है, प्योर बहुत सारे मसाले मिला के हम लोग जो उसे तैयार कर रहे हैं इसमें। और आपको ये खाने के लिए जो तो बहुत प्रोटीन की चीज़ है, ये रोज़ेदारों के लिए ख़ासकर बहुत यानी ताकत की चीज़ है। और अपने मुस्लिम भाई, हिंदू भाई के लिए भी बहुत खाने के लिए 1 महीने के लिए इंतज़ार कर रहे हैं लोग। खासकर बीच में भी कॉल कर रहे हैं हम लोगों को कि भाई कब शुरू कर रहे हैं हलीम का इफ्तार बोल के। और अल्हम्दुलिल्लाह यहाँ पे भी कई सारे है हलीम की दुकानें, लेकिन हमारे पास जो है ज़्यादातर खासकर लोग बुकिंग कर रहे हैं। गोदावरी खनी, सिलसिला, पेदापल्ली, मंचिरियाल, तो जहाँ से भी कर रहे हैं वरंगल तक हमारी हलीम सप्लाई हो रही है। खासकर जो जॉब पे आ रहे लोग, यहाँ पे कस्टमर आ रहे हैं, वो लोग खासकर हम लोगों को बोलते हैं कि भाई जॉब पे आ रहे हैं, हम लोग जाना है बोलते सेल करके ले लेके जाने आते हैं। हम लोगों को पैकिंग करके हम लोगों को क्या है 4 बजे रेडी कर देना पड़ा सेल के लिए। जो तो 4 बजे रेडी करके हम लोगों को जो हम लोगों के लिए खासकर वो स्पेशल डब्बे बने हम लोग गर्म रहने के लिए हॉट बॉक्स में दे रहे हैं हम लोग उन लोगों के लिए। और उसको पैक करके देने के लिए हम लोगों को जल्दी सुबह मॉर्निंग जल्दी जो है तो हम लोग तैयार करना पड़ा। और हलीम यहाँ पे रात में 12 अपना सेल 1 बजे तक है। हम लोगों को जो तो 4 दफ़ा हलीम बनाना पड़ा। उसकी वजह क्या है बोले तो एक जो पहला स्टेप जो तो जो आउटर आ रहे हैं अपने को, जैसा कि गोदावरी खनी, मंचिरियाल, पेदापल्ली, उन लोगों की जो सर्विस के लिए जो हम लोगों को करीब 200 प्लेट उन लोगों के लिए सप्लाई हो रही है। सेकेंड ऑप्शन जो तो इफ्तार के लिए जो बन रही फ्रेश हलीम पूरे टोटल हम लोग फ्रेश ही बनाना पड़ा, एक बार नहीं बना सकते। इफ्तार के लिए सप्लाई अलग हो रही। उसके बाद जो तो अपने हिंदू मुस्लिम सिख ईसाई जो आ रहे हैं इफ्तार के बाद उन लोगों के लिए 11 बजे तक उन लोगों के लिए चल रहा। फिर उसके बाद तरावी के बाद जो आ रहे हैं उन लोगों को 12 से 1 बजे तक मिल रही। अल्हम्दुलिल्लाह 8 बजे तक हलीम का काम चल रहा, उसके लिए बच्चे भी मेरे को ज़्यादा रखना पड़ा, सेल ज़्यादा है अल्हम्दुलिल्लाह। करीमनगर में लोग हम लोगों को यानी पूरे मुबारकबाद देके जा रहे हैं, हम लोग खुशी हो रही है। సాగునీళ్లు లేక రైతులు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు ఎండిపోతుంటే రైతు సమస్యలను గాలికొదిలేసి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ లో రంగులేసుని డాన్సులు చేస్తున్నాడని, ఎమ్మెల్యే కవ్వంపల్లి సమస్యలను గాలికొదిలేసి కమిషన్ల మీద దృష్టి పెట్టినాడని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమై బాలకిషన్ అన్నారు. బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామంలో పరకాల యాదయ్య, గైన్ల నరసయ్య, బొప్పెన కుంటయ్య, ఎలుకంటి శ్రీనివాస్ రెడ్డిలకు సంబంధించిన ఎండిన వరి పొలాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం రంగనాయక సాగర్ నుంచి వచ్చే S5 కెనాల్ ను చౌడారం దగ్గర పరిశీలించారు. ఈ సందర్భంగా రసమై బాలకిషన్ మాట్లాడుతూ చుట్టూ నీళ్లు ఉన్నా చుక్క నీరు కరువాయే అన్న విధంగా పరిస్థితి ఉందని, పంటలన్నీ ఎండిపోయి రైతులు అన్నమో రామచంద్ర అంటున్నా కూడా స్థానిక ఎమ్మెల్యేకు మానవత్వం లేదన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని, సాగునీళ్లు లేక రైతులు సాగు చేసిన పంటలన్నీ ఎండిపోయి పశువులకు మేతగా మారుతుందని దుయ్యబట్టారు. నమస్కారాలు. బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామానికి సంబంధించినటువంటి రైతుల యొక్క దీన పరిస్థితి అనేది చాలా విషాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే బెజ్జంకి మండలంలో అత్యధిక వడ్లను పండించే గ్రామము గుండారం. ఇలా అట్లాంటి గ్రామంలో సుమారుగా 300 ఎకరాల వరకు పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మనం అందరం కూడా మనం చూసినాం. ముఖ్యంగా నీళ్ళు లేక ఎండిపోయినటువంటి పరిస్థితి కాదు, అక్కడ రైతులను పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా మాట్లాడడం. సార్ మాకు 10 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా ఒక్క మొక్క కూడా మాకు ఎండిపోలేదు, ఒక్క గింజ కూడా మాకు ఎండిపోలేదు. మేము సుమారుగా ఎకరానికి చాలా పంట తీసినటువంటి పరిస్థితి మాకు కనబడ్డది. కానీ మొట్టమొదటిసారిగా పైన చూస్తేనేమో ఇటు రంగనాయక సాగర్ నుంచి మీది నుంచి నీళ్లు పోతూ ఉంటే కసికడి నీళ్ళ కోసం మా వరి పంట ఎండిపోయినటువంటి పరిస్థితి అలా మాకు ఉన్నది. ఎందుకంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ నిర్లక్ష్య కారణం కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు. ఎందుకంటే చిన్న పని, మేము కూడా గతంలో ఎర్రని ఎండలో కూడా గుండారం చెరువు మత్తడి దుంకినటువంటి పరిస్థితి మనం చూసినాం.
ఇలా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మరి హరీష్ అన్న గారి కృషితోని వారి పట్టుదలతోని రంగనాయక సాగర్లో నీళ్లు లేకపోయినా కూడా మిడ్ మానేరు నుంచి అంతగిరి అన్నపూర్ణ నుంచి మొన్నటికి మొన్న రంగనాయక సాగర్లో నీళ్లు పోపించి ఇలా వేలాది ఎకరాలకు నీళ్లు అందిస్తున్నటువంటి పరిస్థితిలో తలాపున గోదావరి నీళ్లు రంగనాయక సాగర్ నీళ్లు పోతా ఉన్నా తలాపున కింద ఉన్నటువంటి గుండారం రైతులు ఇలా కన్నీళ్లు పెట్టినటువంటి బాధాకర విషయాన్ని చూస్తూ ఉంటే మనసు చాలా బాధ కలుగుతూ ఉన్నది. ముఖ్యంగా చిన్న పని ఇది, ఒక్కటే 2 రోజుల పని. మరి ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఒక్కసారి ఇక్కడ చిన్న కాలువ, ఈ కాలువ కూడా మన LSMS 5 ఇక్కడ 5 చిన్న ఒక 2 పైపులు, దానికి కూడా మా పెద్దలు మాజీ సర్పంచులు మరి మా ఎంపీటీసీ చౌడారము భూమన్న గారు కూడా పూర్తి స్థాయిలో నేను సహకరిస్తాము. మా శివారైనప్పటికీ కూడా, ఎందుకంటే రైతులు అనేటోళ్ళు వాళ్ళు కూడా మా రైతులే కాబట్టి మేము సహకరిస్తామని చెప్పినప్పటికీ కూడా కేవలం పట్టించుకోకుండా ఒక్కరోజు ఈ గారిని కలిసి ఇక్కడ పరిస్థితి వివరిస్తే ఈ పరిస్థితి ఉండేదే కాదు. పూర్తిగా ఇవి అయినా పర్వాలేదు. నేను మొన్నటి నా దగ్గరికి వచ్చి రైతులు అందరూ అడగడంతో నేను హరీష్ అన్న గారి దగ్గరికి పోయి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు కూడా ఫోన్ చేయించడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి నీళ్లు తీసుకుపోమని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము ఈ నీళ్ల పరిస్థితి ఇది ఒకటే ఇక్కడ పరిస్థితి లేదు, మొత్తం మానుకొండూరు నియోజకవర్గ పరిధిలో ఇవాళ వేలాది ఎకరాలు ఎండిపోతూ ఉన్నది. ఒకవైపు తోటపల్లి రిజర్వాయర్ కింద కూడా నీళ్లు పోతా ఉంటే పొన్నం ప్రభాకర్ మంత్రి గారు నీళ్లు తీసుకుపోతా ఉంటే ఆ పైన ఉన్నటువంటి తిమ్మాపూర్ మండల పరిస్థితి కూడా గట్లనే ఉంది. చిన్న చిన్న కాలువలు పెండింగ్ ఉన్నాయి. ఇలా పెద్దలింగాపూర్లో కేవలము 1,25,00,000 రూపాయల యొక్క బిల్లు పెండింగ్ ఉండడంతో 300 ఎకరాలు అక్కడ ఎండిపోతూ ఉంటే రైతులందరూ ధర్నా చేస్తూ ఉంటే కూడా అక్కడ పోయే పరిస్థితి కూడా లేదు. ఇవన్నిటి ప్రాంతాలను కూడా తిరిగి నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టి అయ్యా పాలకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కనీసం మీరు ఇక్కడ టైం కొంచెం కనికరించండి, ఒకసారి రైతుల యొక్క పంటలు పరిశీలించండి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకులు ఆదివారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమక్షంలో తీర్థం పుచ్చుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారని తెలిపారు. అబద్ధాల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుందని అన్నారు. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష అని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారన్నారు. కనుక రానున్న రోజుల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు, మండల బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ బురుగుల నందయ్య, గుంటి శంకర్, భీమనాథుని రమేష్, నల్గొండ అనిల్ కుమార్ గౌడ్, యూత్ అధ్యక్షులు కట్ట గోవర్ధన్, బీసీసీఎల్ అధ్యక్షులు గురిజాల కోటి, సోషల్ మీడియా కన్వీనర్లు కమల్ గౌడ్, మేకల మహేష్, గ్రామ శాఖ అధ్యక్షులు రాజారాం, యువకులు తదితరులు పాల్గొన్నారు. వెంకట్రావుపల్లి గ్రామం గత ఎన్నికల్లో ఏమని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందంటే 6 గ్యారంటీలు మేము ఇలా ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఇప్పుడైతే ప్రభుత్వం ఏర్పడింది. అలాంటి 6 గ్యారంటీలు ఇంతవరకు మా అంటే ఒకటి ఉచిత బస్ తప్ప వేరే ఏ గ్యారంటీలు కూడా మా విలేజ్లో మాకు ఎవరికి రాలేదు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రుణమాఫీ కానీ ఇలాంటి ఏవి కూడా ఉచిత కరెంటు కానీ మా ఊర్లో ఇంతవరకు మాకు ఎవరికైతే రాలేదు. సో వారు ఏమైతే గ్యారంటీలు ఇచ్చారో అన్నీ అబద్ధమని వారు రోజు వాళ్ళే తెలుపుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారైనా ఎవరైనా ఇంతవరకు మా గ్రామానికి ఎవరు రాలే, మాకు అండగా ఎవరు లేరు. సో మాకు రవిశంకర్ అన్న మాకు ఆశీస్సులు ఉంటాయి, అన్న సపోర్ట్ మాకు ఉంటాయనే ఉద్దేశంతో మేము బీఆర్ఎస్లో జాయిన్ చేయడం జరిగింది. మాకు ఎల్లప్పుడూ వీళ్ళ సపోర్టు, ఎప్పుడైనా మాకు అవసరం పడితే వాళ్ళకి ఫోన్ చేస్తే మాకు స్పందిస్తారు, మాకు తోడుగా ఏదోడుగా వాదోడుగా ఉంటారని నమ్మి వీరితో మేము ముందడేయడం జరిగింది. జై తెలంగాణ. మండలం వెంకటపల్లి గ్రామంలో కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీకి సంబంధించిన యువ నాయకులు మేము బీఆర్ఎస్లో వెళ్తామని మా ముందుకు వచ్చి మా దగ్గర జాయిన్ అయినందుకు వారికి పార్టీ తరఫున మేము స్వాగతం పలుకుతున్నాము. వారు చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి సంక్షేమం సమానంగా ఉండే వారు ఏదైతే చెప్పిందో అవన్నీ అమలు పరిచింది. వీళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకున్నాక ఏ ఒక్కటి కూడా అమలు చేస్తలేరు. ఇలా అయితే రానున్న రోజుల్లో ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. దానికోసం మేము బీఆర్ఎస్లో పార్టీలో జాయిన్ అవుతున్నాము.
వాళ్ళు 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పారో అవి ఇచ్చేంత వరకు పార్టీ నుండి మనమందరం అమలు అయ్యేంత వరకు పోరాడదామని వారు మాతోటి కలిసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాను రాను కూడా 6 గ్యారెంటీలు కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు పరిచేంత వరకు కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల తరఫున కొట్లాడుతుందని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. వర్గం బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందినటువంటి యువజన కాంగ్రెస్ మిత్రులు, అదేవిధంగా బీజేపీ యువ నాయకులు దాదాపుగా 50 మంది మరి కేసీఆర్ గారి ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. 10 ఏళ్ల పాటు మరి సంక్షేమ రంగం, అభివృద్ధి రంగం, రైతాంగం అన్ని రంగాలు కూడా అద్భుతంగా అభివృద్ధి చెందినాయి. అబద్ధాలతో అందలం ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి 15 మాసాలుగా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకుండా మరి అన్ని అబద్ధాలు చెప్తూ ప్రజలను మోసం చేసి వంచి మరి 15 నెలలుగా ఈ యొక్క ప్రజాపాలన అని మార్పు అని అంటే ఓట్లేసినాం, మోసపోయినాం. ప్రజాపాలన అంటే ప్రజలు లేరు, పాలన లేదనే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు మాత్రమే శ్రీరామ రక్ష. మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అయితేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, అన్ని రంగాలు ముందుకు పోతాయని నమ్మి ఇవాళ వెంకట్రావుపల్లి చెందినటువంటి యువ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం, బీఆర్ఎస్ పార్టీకి రావడం వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఏ నమ్మకంతో అయితే బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు చేరినో వాళ్ళందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళకు సముచితమైనటువంటి పార్టీ పదవులలో కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లలో కానీ తప్పకుండా వాళ్ళకు అవకాశాలు ఇస్తాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించిన తర్వాతనే గ్రూప్ పరీక్షల నియామకాలు చేపట్టాలని, ఫలితాలు సైతం వెల్లడించరాదని కోరుతూ చేపట్టిన రీలే నిరాహార దీక్ష సోమవారంతో 6వ రోజుకు చేరుకుంది. బీఆర్ఎస్ పార్టీ బెజ్జంకి మండల నేతలు, అంబేద్కర్ సంఘం నేతలు మద్దతుగా దీక్షా శిబిరానికి వెళ్లి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన లేదని, మాదిగా ఉపకులాల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామంటూనే అసెంబ్లీలో ఆమోదించడం లేదని వారు విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎంఆర్పీఎస్ నేతల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఎంఆర్పీఎస్ చేపట్టే ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకైనా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, నలువాల స్వామి, బిగుల్ల మోహన్, అంబేద్కర్ సంఘం నాయకులు దీటి బాలనర్సు, ఎంఆర్పీఎస్ నేతలు వడ్డూరి పరశురాములు, మోదంపల్లి రాజు, భువనగిరి చంద్రం తదితరులున్నారు. ఈ రిజర్వేషన్స్ ప్రక్రియ స్టార్ట్ కాకముందే, చట్టబద్ధత రాకముందే రిజల్ట్స్ ప్రకటించి బలహీన వర్గాల వారిని ఈ మోసం చేసేటువంటి, చెప్పేది ఒకటి చేసేది ఒక రకంగా చేసుకుంటూ అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వము. చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్తుంది. కాబట్టి ఇటువంటి మోసాన్ని గ్రహించి వీళ్ళు ఈరోజు 6వ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తుంది. అయినా ప్రభుత్వం స్పందించకుండా ఈరోజు అసెంబ్లీలో పెడతామని అన్నారు. దాన్ని చట్టబద్ధత వస్తే ఇప్పుడున్నటువంటి రాసినటువంటి విద్యార్థులకు కూడా భవిష్యత్తు ఉండేది. మరియు గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా మెరిట్ ఉన్నా కానీ వారికి మెరిట్లో వచ్చు, రిజర్వేషన్ ఉన్నా రిజర్వేషన్లో వచ్చు. ఇటువంటిది జీవోను రద్దు చేసి కొత్త జీవో ప్రకారంగా ఈ బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఈ కొత్త జీవో ప్రకారంగా ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్, ఉద్యోగ నోటిఫికేషన్లో అన్యాయం జరిగింది. కాబట్టి ఇటువంటి వాటిని మేము బీఆర్ఎస్ పక్షాన వ్యతిరేకిస్తున్నాము. ఇటువంటి ఈ మాదిగకు రిజర్వేషన్కు మద్దతు ఇస్తున్నది మా బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు కూడా మద్దతు పలుకుతున్నారు. అసెంబ్లీలో కూడా దీన్ని చట్టబద్ధత చేసి ఇప్పుడు ప్రకటించినటువంటి ఉద్యోగాలకు కూడా ఆ రిజర్వేషన్ వర్తించే విధంగా చేయాలని ఈ బెజ్జంకి మండల శాఖ పక్షాన ఈ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఇక్కడ చేస్తున్నటువంటి పరశురాములు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు వీళ్ళందరికీ కూడా మేము మద్దతు ప్రకటించడం జరుగుతుంది. బెజ్జంకి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ సోదరులు చేపట్టినటువంటి నిరాహార దీక్షకు నేను
అంబేద్కర్ సంఘం తరఫున వచ్చి వాళ్ళకు సంఘీభావం జరపడం జరిగింది. ప్రభుత్వము చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు జరుగుతున్నటువంటి కొలువుల దానిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది ఒకటి, ఇప్పుడు చేసేది ఒకటి. ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చే వరకు గ్రూప్ 1, 2, 3 పరీక్షల ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలో డప్పు చప్పులు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అనిల్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు అన్ని రకాల గ్రూప్ వివిధ పరీక్షల ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ చట్టకటం తీసుకురావాలని డిమాండ్ చేశారు. 8 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. అనిల్ మాదిగ, ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీలను ఏబిసిడీగా వర్గీకరించాలని, అదేవిధంగా షమీమ్ అఖ్తర్ కమిషన్ లోపాలను సవరించి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలయ్యేంత వరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళకి 8వ రోజుగా నిరసన దీక్షలు గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో కొనసాగించడం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము మా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కరీంనగర్ జిల్లా సమితి పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించండి. అదేవిధంగా గ్రూప్స్ నోటిఫికేషన్ ఫలితాలలో కూడా వర్గీకరణ వర్తించేలా మీరు చట్టం తీసుకురావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వెజ్జం అనిల్ మాదిగ, ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో హామీని నెరవేర్చాలని, ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయం చేయాలని ఆశా కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టడం జరిగింది. జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయం ధర్నాలతో దద్దరిల్లడం జరిగింది. ధర్నా అనంతరం తహసీల్దార్ అధికారులకు తహసీల్దార్ అధికారులకు వినతి పత్రాలు అందజేసి ప్రభుత్వానికి విన్నవించాలని కోరారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. చిగురుమామిడి మండలంలో పాల్గొన్న ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారుల శ్రీలత మాట్లాడుతూ 19 సంవత్సరాల నుంచి ఫిక్స్డ్ వేతనం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆశలతో వెట్టి చాకరీ చేయించుకుంటుంది. ఏఎన్సీ గౌట్ డెలివరీ టార్గెట్లు పెట్టి మానసికంగా ఆశలను హింసిస్తున్నారు. ఉద్యోగ భద్రత లేదు, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఆశలకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామన్నారు, మా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కానీ నేటికి పరిష్కారం కాలేదు. అందుకని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆశలకి 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని, 50,000 మట్టి ఖర్చులు ఇవ్వాలని, ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన ఆశలకు ఏఎన్ఎం ప్రమోషన్ ఇవ్వాలని, 2023 సెప్టెంబర్ 25 15 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. ఇంకా తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు రాంగవేణి శారద, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మి, రాజమణి, లలిత, శ్యామల, సహాయ కార్యదర్శి లత, సుజాత, పద్మ, ప్రియాంక, రజయ, రజిత, వెంకటలక్ష్మి, జిల్లాలోని 660 మంది ఆశా వర్కర్స్ పాల్గొనడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లందరము సిఐటి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ధర్నా చేస్తున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన అధికారంలోకి రాకముందు మేము సమ్మెలో ఉన్న టైంలో మా టెంట్ల వద్దకు వచ్చి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మా సమస్యల్ని పరిష్కరిస్తామని, అట్లాగే మాకు వేతనాలు పెంచుతామని కూడా తన మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద అన్ని జిల్లాలలో ఈ ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మా ఆశా వర్కర్లను గుర్తించాలి. మేము కోవిడ్ టైంలో ఎవ్వరు కూడా బయటికి రాని టైంలో మేము ఎన్ని సేవలు చేసినామో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి మేము పనిచేసినాం. కాబట్టి మమ్మల్ని గుర్తించాలి.
మాకు పని భారం బాగా పెరుగుతున్నది. అధికారుల ఒత్తిడిలు కూడా మాకు బాగా పెరుగుతున్నాయి. మాకు ఏఎన్సీ టార్గెట్లు పెడతా ఉన్నారు. మాకు పని ఒత్తిడి పెరుగుతూ ఉన్నది. రోజు ఒక రకమైన సర్వేలు తీసుకొచ్చి కొత్త సర్వేలు తీసుకొచ్చి మా మెడలు వంచి మాతోని ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించుకుంటున్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం తన బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఇప్పటికైనా కూడా మాకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఇంకా ఆందోళనను ఉధృతం చేస్తాము. సమ్మెలకైనా వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మారెల్ల శ్రీలత, ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. పేషెంట్లకు వైద్యం అందించడంలో అలసత్వం ప్రదర్శించవద్దని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్యులు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని అన్ని విభాగాలను రోగులకు సేవలు అందిస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి విభాగాన్ని కలియ తిరిగి వైద్యులు సిబ్బంది విధులు నిర్వహిస్తున్న తీరుని కలెక్టర్ పర్యవేక్షించారు. వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. రిజిస్టర్లు, అవుట్ పేషెంట్, ఐపీ వార్డ్, పీడియాట్రిక్ వార్డ్, ల్యాబ్, ఫార్మసీ, ఐసీయూ, డయాలసిస్ విభాగాలను పరిశీలించి మీ సమస్య ఏమిటి, ఎక్కడి నుండి వచ్చారు, ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారు అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి భవన నమూనాలో పేర్కొన్న విధంగా వార్డులు, గదులను సక్రమంగా వినియోగించాలని సూచించారు. పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉగ్ర యోగ లక్ష్మీ నరసింహ స్వామి వార్లు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ప్రత్యేక పూజలు అందుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో దక్షిణ దిగ్యాత్రలో భాగంగా నరసింహుడు పోలీస్ స్టేషన్ మెట్లకి పూజలు అందుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ప్రతి ఏటా వస్తున్న ఆనవాయితీలో భాగంగా స్వామివారి కళ్యాణ అనంతరం యోగా ఉగ్ర నరసింహ స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను బాజా, భజంత్రీలు, మంగళ వాయిద్యాలతో పోలీసు అధికారులు సాంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారిని స్టేషన్ కు తీసుకెళ్లి వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య స్వామివార్లకు పోలీస్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ సౌభాగ్యవతి చంద్ర అంగారక బుధ దక్షిణ దిగ్యాత్ర ప్రభావే నమః. ఓం సర్వజ్ఞానమాం సర్వసిద్ధి జయ జయ. పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల భాగంగా 7వ రోజు దక్షిణ దిగ్యాత్ర శ్రీ స్వామివారు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా స్వామివారు గుడి నుంచి ఊరేగింపుగా మన ధర్మపురి పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చేసి పూజలు అందుకున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసిన మన ఆలయ ఈవో గారికి మరియు అర్చక స్వాములకు, తర్వాత ఇక్కడికి వచ్చేసిన ధర్మపురి పట్టణ ప్రజలకు, అధికారులు, మా సిబ్బంది అందరూ కూడా మా ఫ్యామిలీతో సహా, కుటుంబాలతో సహా భక్తి శ్రద్ధలతో స్వామివారిని అర్చించారు. వారందరూ కూడా ధన్యవాదాలు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన ధర్మపురి క్షేత్రంలోనే ఈ విశేషమైన ఆచారం ఉంది. దీంట్లో మేము పాలు పంచుకున్నందుకు మాకు, మా కుటుంబ సభ్యులందరికీ చాలా సంతోషంగా ఉంది. దేవుడు అందరినీ, స్వామివారు అందరినీ చల్లగా చూసి ప్రజలందరూ సుఖశాంతులతోటి, శాంతి భద్రతలతో చల్లగా ఉండాలని. అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఎలిగేడు మండలానికి చెందిన ఎం అంజమ్మ సుల్తాన్పూర్ గ్రామ శివారులో తన తండ్రికి 10 గుంటల వ్యవసాయ భూమి ఉందని, తన తండ్రి మరణించినందున ఆ భూమిని ధరణిలో తన పేరుపై చేర్చి పట్టా పాస్ పుస్తకం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ ఎలిగేడుకు రాస్తూ విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అంతర్గాం మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఏ శంకరవ్వ తమ గ్రామంలో ప్రాజెక్టు కింద ముంపుకు గురైందని, ఆడపిల్లల కూలీ వేతనం R&R ప్యాకేజ్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇస్కాన్ బాలాలయంలో ఘనంగా రాధా గోవిందుల హోలీ మహోత్సవం. రాధా గోవిందుల జంట ప్రేమకు ప్రతిరూపమని, ప్రేమను పంచడమే జీవిత లక్ష్యం. ఆనందాల కేలిగా హోలీ హాజరైన 300కు పైగా భక్తులు. కరీంనగర్లో రోజు 5 క్వింటాల హలీం తయారీ. రోజు 22 లక్షల నుంచి 25 లక్షల వరకు బిజినెస్. హలీం అమ్మకాలకు తోడు ఇతర ప్రత్యేక వంటకాల ద్వారా మరో 5 లక్షల వ్యాపారం. పంటలు ఎండిపోతుంటే రైతు సమస్యలను గాలి కొదిలేసిన ఎమ్మెల్యే. సాగునీళ్లు లేక ఎండుతున్న పంటలు. రైతు సమస్యలను గాలి కొదిలేసి మానకొండూరు ఎమ్మెల్యే. కవ్వంపల్లి పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అసమాయి. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి SSC న్యూస్.